ఓం నమో భగవతే రుద్రాయ. మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి దూరమైతే మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం చాలా ఇబ్బంది పడుతూ మన మానసిక పరిస్థితి అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భార్య లేదా భర్త, ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మధ్య ఏదైనా వివాదం జరిగి వారి మధ్య కొంత ఎడబాటు జరుగుతున్నప్పుడు మనం చిన్నపాటి జప మంత్రాలతో తాంత్రిక విధముగా మనం వారిని ఆకర్షించవచ్చు. అయితే ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రము మీరు 11 సార్లు ప్రతిరోజు కూడా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మంత్ర జపముతో వారు మరలా మీ వద్దకు వచ్చి ఇది వరకు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా మరలా మీతో కలిసి ఉండేటట్లుగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్ర జపము మీరు శుక్రవారం నాడు మొదలు పెట్టాలి. ఎందుకు శుక్రవారం నాడే చేసుకోవాలి అంటే, శుక్రుడి యొక్క అనుగ్రహము ఉంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు అయినా సరే ఖచ్చితంగా మరలా వారు కలిసి చక్కగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రేమికుడు లేదా ప్రేమికురాల మధ్య కూడా వివాదాలు జరిగినా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మరలా వారి మధ్య ప్రేమ చిగురించి చక్కగా ఆనందంగా జీవించి వారు కూడా వివాహం చేసుకుని చక్కనైనటువంటి జీవితాన్ని అంతా కూడా గడుపుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం నాడు సాయంకాల సమయంలో ఆచరించుకోండి. అయితే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చక్కనైనటువంటి ఆవునేతి దీపాన్ని వెలిగించి మీ మనస్సులోని ఎవరితో అయితే మీకు వివాదం జరిగి దూరం అయిపోయారో, అంటే మీకు వారు బాగా ఇష్టం ఉండి వారితో మరలా మీరు కలిసి జీవించాలి, కలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారు ఈ మంత్ర ప్రయోగంతో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం క్లీం క్లీం క్లీం. ఇక్కడ మీరు ఏ వ్యక్తినైతే ఆకర్షిద్దాము అని అనుకున్నారో ఆ వ్యక్తి పేరు ఇక్కడ చెప్పాలి. మమ వశ్యం కురు కురు స్వాహ. మరొకసారి చెబుతున్నాను చూడండి. ఓం క్లీం క్లీం క్లీం. ఏ వ్యక్తినైతే మీరు ఆకర్షిద్దామని అనుకున్నారో ఆ వ్యక్తి పేరు ఇక్కడ చెప్పాలి. మమ వశ్యం కురు కురు స్వాహ. ఈ మంత్ర జపాన్ని మీరు 11 సార్లు చెప్పుకుని చక్కగా శుక్రవారం సాయంత్రం సమయంలో గనక ఈ మంత్ర జపంతో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి, ఎవరైతే మీకు దూరమైనటువంటి వ్యక్తి, మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మళ్ళా మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు ఇది శుక్రవారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా 11 సార్లు చెప్పుకోవాలి, తక్కువ కాకుండా. మొదలుపెట్టే సమయం మాత్రమే శుక్రవారం నాడు మొదలుపెట్టి సాయంత్రం మొదలు పెడతారు. తరువాత రోజు నుండి మీ వీలును బట్టి శుచిగా చక్కగా మీరు మీ పూజా మందిరంలో కానీ లేదా ఎక్కడైనా దేవాలయంలో కానీ లేదా మీరు పనిచేస్తున్న చోట కానీ ఒక 11 సార్లు శుచిగా ఉన్న సమయంలో 11 మార్లు ఈ మంత్రం చెప్పుకోండి. ఇలా చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ వ్యక్తినైతే ఆకర్షిద్దాము అని అనుకుంటున్నారో, ఏ వ్యక్తినైతే మీతో కలిసి జీవించాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి మరలా మీ దగ్గరికి వచ్చి చక్కగా ఇదివరకు ఎలా ఆనందంగా గడిపారో అదే విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోండి. మంచి కోసం మాత్రమే ఈ మంత్ర జపం ప్రయోగం అనేటటువంటిది చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.